genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives. And today, here in Sharm el-Sheikh, achieving peace in Gaza is saving. సో ఆయన ఏమంటున్నాడు, సో ప్రెసిడెంట్ ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో వారు ఆపాడు ట్రంప్ గారు. సో అట్లనే ఈ యొక్క ఏమంటారు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్యలో కూడా, గాజా మధ్యలో కూడా ఆపాడు అని చెప్తున్నాడు. సో ట్రంప్ గారు అదే చెప్పారు అనేక సందర్భాల్లో, పాకిస్తాన్ ప్రధాని గారు అదే చెప్తున్నారు. ఈయన ఎఫర్ట్స్ కి ఒక అనేక లక్షల మంది యొక్క ప్రాణాలను కాపాడిండు ఈయన యుద్ధాలు ఆపడం వల్ల, కాబట్టి ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్తున్నాడు. కానీ మన బత్తాయిలు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఇది ఒప్పుకోరు ట్రంప్ ఆపాడు అంటే. ఓకే.